గత వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఉండి అధికార బలంతో, అండబలంతో, ధనబలంతో, మరి అగ్రకుల అహంకారంతో ఒక దళిత యువకుడిని హత్య చేసి మరి పోలీసులను సమన్వయపరుచుకొని చట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ అందరూ చూసే ఉంటారు. ఈ విషయం దేశవ్యాప్తంగా సంచలనం అవటం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంతబాబు, ఇతను కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. అయితే 2022లో మరి ఆ కాకినాడ ప్రాంతానికి చెందినటువంటి మా దళితుడైనటువంటి వీధి సుబ్రహ్మణ్యం, అతనికి మాజీ డ్రైవర్గా ఉన్నటువంటి అతన్ని మరి ముందు రోజు తీసుకెళ్లి అతన్ని హతమార్చి దారుణంగా దుర్మార్గంగా హత్య చేసి తిరిగి అదే కారులో తీసుకెళ్లి డోర్ డెలివరీ చేసినటువంటి సంఘటన మరి దేశవ్యాప్తంగా సంచలనం రేగటమైనటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అయితే హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి మరి అనంతబాబు ఎమ్మెల్సీ, ఈయన ఆ ప్రాంతంలో ఒక మన్యం ప్రాంతంలో ఒక మరో వీరప్పన్లాగా ఆ ప్రాంతంలో కలప, టేకు వగైరా మొత్తం స్మగ్లర్ లాగా అవన్నీ అమ్ముకుంటూ వేలాది కోట్లు గడిస్తూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మరి అధికారులందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటాడు. వీడు ఒక ప్రభుత్వాన్ని చీటింగ్ చేశాడు. ఆ రోజుల్లో అధికారాన్ని ఎమ్మెల్యే టికెట్ కోసం ఎస్టీ కోటాలో నేను ఎస్టీని అని చెప్పి దొంగ సర్టిఫికేట్, ఎస్టీ సర్టిఫికేట్ కూడా తెచ్చుకొని ప్రభుత్వాన్ని మోసం చేసినటువంటి సంఘటన కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. ఇతను మీరు అన్ని పరిశీలించినట్లయితే జ్యోతులు నెహ్రూ అని తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి వ్యక్తికి మరి మేనలుడు. మీరంతా పరిశీలించుకోవచ్చు. కాబట్టి ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హత్య చేసినటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి సర్పవరం పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐ స్థాయి అధికారి నుంచి ఎస్ఐ, సిఐ, డిఎస్పీ, అడిషనల్ ఎస్పీ, ఎస్పీ మరి 5గురు పోలీసు అధికారులను వశపరుచుకొని కేసు కట్టకుండా కొంతకాలం తాత్సారం చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు మరి నిరసనలతోటి, ధర్నాలతోటి మరి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తే, నిరసనలు వెల్లువెత్తితే అప్పుడు ఇతని మీద హత్యాయత్నం మరి మర్డర్ కేసును కట్టి రిమాండ్కి పంపడం జరిగింది. రిమాండ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా ఊరేగింపులతో బహిరంగంగా మరి జైలు నుంచి కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం షరతులతో కూడినటువంటి బెయిల్లో మరి పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో నిన్నగాక మొన్న ఇది కేసు హీరింగ్ వస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులైనటువంటి కొంతమందిని ఒక్కొక్కరికి ఒక మధ్యవర్తిని కేటాయించి ఒక్కొక్కరికి ₹1,00,000 ముందు ఇస్తున్నాము, తర్వాత 4 లక్షలు ఇస్తాము, ఈ యొక్క కేసులో మరి మీ యొక్క సాక్ష్యాన్ని తప్పుడు సాక్ష్యంగా చెప్పండి అని చెప్పి ఈ ఒక మధ్యవర్తిని పెట్టి ఇక్కడ మీడియేటర్గా ఉపయోగించి ఒక మంత్రాలు జరపడం జరిగింది. అయితే ఇక్కడ వెలుగులోకి వచ్చినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ ప్రధానంగా సాక్షులుగా ఉన్నటువంటి వారందరూ ఒక్కొక్కరు ₹1,00,000 తీసుకున్న వారందరూ తీసుకెళ్లి డబ్బులు పోలీసులకు అప్పచెప్పి సర్పవరం పోలీస్ స్టేషన్లో మమ్మల్ని ప్రభావితం చేస్తున్నాడో, భయభ్రాంతులకు గురి చేస్తున్నాడో, చెప్పకపోతే చంపేస్తామని అంటున్నాడో, చెప్పిన తర్వాత నేను నిర్దోషిగా బయటకు వస్తే మీకు ఇంకా 4 లక్షలు ఇస్తామని చెప్తున్నాడు అని చెప్పి వీళ్ళు సర్పవరం పోలీస్ స్టేషన్లో డైరెక్ట్గా చెప్పి ఫిర్యాదు ఇవ్వడంతో అక్కడ కేసు మరి ఎఫ్ఐఆర్ అవడం జరిగింది. అయితే షరతులతో కూడినటువంటి బెయిల్లో ఉన్నాడు కాబట్టి అక్కడ పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్తే మంగళవారం రోజు ఇతను పరారీలో వెళ్ళిపోవడం జరిగింది. నిన్న హఠాత్తుగా రాజమండ్రి జైల్లో మరి వాస్తవంగా వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో వాయిదాకు రావడం జరిగింది. ఆ తర్వాత ఇతను కూడా ఈ యొక్క కేసులో సాక్షులను ప్రభావితం చేసినటువంటి కేసులో హైకోర్టులో మరి స్క్వాష్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. వాస్తవంగా ప్రభుత్వం తరపునటువంటి న్యాయవాదులు ఇతను షరతులతో ఉన్నటువంటి బెయిల్లో తిరుగుతున్నాడు, మరి సాక్షులను ప్రభావితం చేస్తున్నాడు కాబట్టి బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని చెప్పి వీళ్ళు కూడా ఒక పిటిషన్ను కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. ఈ విధంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో నిన్న రాజమహేంద్రవరంలో ఈయన కోర్టులోకి అన్ఎక్స్పెక్టెడ్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి కోర్టు వాయిదా అయిపోయిన తర్వాత మళ్ళీ రావడానికి కొంతసేపు లాయర్లతో మంత్రాలు చేస్తున్నాం. బయటకు వచ్చినప్పుడు సినీపక్కిలో పోలీసులు మరి ఇతను పట్టుకొని, కాకినాడ పోలీసులు పట్టుకొని సర్పవరం పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఒకటే గమనించాలి ప్రజలు, అధికారం ఉందని ఈరోజు నేను ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటే మళ్ళీ నెక్స్ట్ వచ్చేటటువంటి ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా నీకు ఇక్కడ చట్టాలు ఎవరికి చుట్టాలు కాదు. ఖచ్చితంగా న్యాయస్థానాల ముందు ఎవరైనా తప్పు చేసినటువంటి వాడు, పోలీసులైనా సరే, రాజకీయ నాయకులైనా సరే, సామాన్యమైనటువంటి వ్యక్తి అయినా సరే, ఖచ్చితంగా నువ్వు ఊసలు లెక్క పెట్టాల్సిందే, ఖచ్చితంగా న్యాయస్థానం కోర్టులో ఎక్కాల్సిందేనని. కాబట్టి ఇప్పుడు సరైనటువంటి
మరి నిర్ణయం తీసుకున్నటువంటి పోలీసులకు హ్యాట్సప్ తెలియజేస్తున్నాను. అలాగే ఇంకా చాలా ఉన్నాయి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇలాంటి దారుణాలు జరిగినటువంటి, ఇవన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకురావాలని తెలియజేస్తున్నాను.